హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే బాగానే ఉన్నామండి. అంటే మొన్న కొంచెం దూరం కనపడేది బొమ్మ ఇప్పుడు దగ్గర కనపడుతుందంటే నాకు స్టాండ్ ఉండేది కదా, స్టాండ్ ఇరిగిపోయిందండి. ఇలా వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ చిన్న పని పడ్డది, మంచం పట్టుకొచ్చి బయట ఆడారు. మా వాడు అప్పుడే లాగేయాడు, ఉత్తరాన్ని రా అన్నాను. ఇప్పుడు ఏంటి పని అంటే ఇక్కడ కింద కూర్చున్నప్పుడు గుద్దలు నొక్కేస్తున్నాయంట. ఈ గొప్పులు గొతుకులు సమానం చేయమన్నారు. ఇంక ఇదంటే పనే అంటే ఏదో ఒకటి ఇంకా మనకి చాలే. అది అలాగే ఈ కార్లు బాటాలండి, కార్లు తిరిగేసిన బాటాలన్నమాట. దీన్ని ఇప్పుడు లెవెల్ చేయాలి. అది బండి ఎట్టుకొస్తావా? అదే ఇసుక తోసుకునిదే, ఇసుక ఒకరి నుంచి రమ్మన్నారు. ఇది ఇలా చదిరేదామంటావా? అంతేనా? మరి ఇసుక కట్టుకొచ్చేయమన్నాడు ఎందుకు మరి? తర్వాత మళ్ళీ చూడు సమానంగా ఉందో లేదు చూడు. ఓకే, మెత్త పొరుపులాగా అయిపోయింది. అంతే ఎదరగలేదు. గవాసాయలు రక్కిబ్ గవాసాయ్. దీనికి ఎంత ప్రాసెస్? మా ఇంకట్టాలి వారంటున్నాండి, చూడాలి దాన్ని ఫస్ట్. ఇంకా మయ్యింగానే ఇయ్యాలి. అది శబాస్. అంగండి గవాసాయి ఎట్టేసి ఇది ఏంటి ఇంటికాడ సంటి బాలింతరాలు, అదే సంటి పిల్లలు కొడతారు చూడు, ఈగల ఆలకుండా దోమలు కుట్టకుండా కప్పుతాం కదా, అలా కప్పాలన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు? ఈగలు వెళ్ళకుండా. దీని కింద నిన్నటిదాకా నేను పడుకుని ఉండండి. మధ్యాహ్నం ఈగలు ముసిరి ఎత్తనాయి అనేసి అంతే దాంట్లో దూరిపోయి పడుకుని ఉండి. ఈగలు ఆలి కాదు పెద్ద, కానీ ఈ ఆల నుంచి అది కూడా లేదు. పట్టుకొచ్చి అట్లా గవాసాయిల మీద ఎట్టిన గవాసాయిల మీద ఆలేతున్నాయి ఈగలు అన్నారు. పట్టుకొచ్చి ఎట్టేసింది అంటే నిద్రామనుకో మధ్యాహ్నం ఏదో ఈగ ఆలినప్పుడు సిరాకు వచ్చేద్ది అనమాట నాకు ముందే. మొత్తం ఒక్క ఈగలు తీసాలి సిరాకు వచ్చేది. అందుకని అది కప్పుకుని ఇలా ఎల్లత్తరగా పడుకుని ఉండేవాడిని. ఈ రూమ్ మెట్లెక్క నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇది ఎప్పుడు ఇరిగిపోద్దో తెలియదు. ఇది అసుకు, ఇది మెత్తగా ఉంది, ఊగుతుంది నడుతుంటే. రూమ్ ఏమో భారీగా ఉంటుంది, ఈగలకు కూడా భారీగానే వచ్చేసినాయి. ఇక్కడ ఎంత తిన్నాక ఎంత శుభ్రంగా ఉన్నా కానీ ఈగలు వచ్చేస్తాయి. ఊరికి ఉత్తరాన దారికి దచ్చనానా, నీ పోను ఎటి పోయరో ఓ ప్రసాద, నీ పోను ఎటి పోయరో. ఏంట్రదే? ఏం మిల్లరా? అర్థమా? మేమెక్కడ ఆడేసుకున్నావు? గడ్డం గీస్తున్నాడండి.
ఇవాళ గడ్డ గీసేస్తున్నాడు, తయారైపోతాడేమో పెళ్లి కొడుకులాగా. ఇదిగోండు పంక పంక. సౌండ్ తక్కువ, సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ పంక. అయినాక ఎట్టుకోవట్లేదు అనుకోండి. ఒకసారి ఎట్టుకున్నాను నిన్న మధ్యాహ్నం, ఊరు వచ్చేసింది, కసాలు ఎట్టేసింది అన్నాడు మా వాడు. నైట్ పర్లేదండి, చల్లగా ఉంది అని. గడ్డం గీసేస్తున్నాడు, గడ్డం గీసేస్తున్నాడు. వచ్చేసాడు. నువ్వు నగ్గీసేడు ఇలా చూపించరా మాటగా, అర్థం పెట్టేహం మొఖానికి. ఇలా చూపించు. గడ్డం మీసాలు తీసేసాడండి. చాలే సంబడం. ఇంకో విషయం చెప్పనండి మీకు, వీటి కోసమే చెప్తాను కదా, చెప్పండి. మా వంటగదిలో ఏసీ కానీ కూలర్ కానీ ఎట్టకపోతే ఉండలేము. వంట టైం అయింది కదా, ఏం వండని అడిగితే తూనె వండమన్నారు. తూనె అంటే ఈ చేప డబ్బాలో వండు, 2 మనుషులు 3 మనుషులకి అన్నారు. సరే అని వచ్చాను, వంటగదిలోకి వచ్చి పప్పు పెట్టానండి. మాకు పప్పు వండుకుంటున్నాం మేము. అవి 2 డబ్బాలే ఉన్నాయి, మరి వాళ్ళకే మాకు సరిపోవు. అందుకని మాకు పప్పు వండుతుంది. నేను పప్పు పెట్టేసాను పొయ్యి మీద. ఇంకా ఈ పప్పు పెట్టినందుకే ఇంత వేడి వచ్చేసిందంటే ఇంకా మేకని వీటి నుండి ఎండాకాలం ఎలా ఉండాలి తెలియట్లేదు. అది కొంచెం పెద్దగా ఉంటుంది. కిటికీలు 3 ఈ పక్కన 2, ఈ పక్కన 2, ఈ పక్కన 2 కిటికీలు, 4 కిటికీలు ఉండి దీనికి ఈ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి చిన్న అయ్యానండి. ఇంకా మా వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోడు పొద్దున్నాను కానీ, అదే అక్కడి నుంచి వచ్చేసాక వెళ్ళాడు. ఇంకా ట్యాంకర్లో కూర్చుంటాడు. ఎంత వేడైనా ఎంత చలి అయినా ఆ ట్యాంకర్ కాడ కూర్చుంటాడు, లేకపోతే వాటి వెళ్ళిపోతాడు. ఫోన్ మాట్లాడతాడు. ఫోన్ ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు ఇలాగాడు వచ్చిన వాళ్ళు ఇలా వంట వేసేసాం అనుకో, వాళ్ళు కూడా బయటికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తారు. ఇంక నేను పప్పు వండేసాను కాబట్టి ఇప్పుడు తూనుకూర వండేస్తాను. సామాన్లు వచ్చేసిండు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు. ఇంకా ఇక్కడ వేసి చదువుతున్నాడు. ఇంకోడు వచ్చాడు, ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నాడు. అదే నీ గురించి చెబుదామని, డైరీ ఇవని. శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలం ఎప్పుడైనా సరే అది ఎంత చెప్తానంట. ఇది మాసం. ఇది వంట కార్యక్రమం అయిపోయిందండి. ఇది అన్నం మూతక్కర్లొద్దు. ఇదిగోండి తూనుకూర అన్నాను కదా, చేప. ఇది తూనుకూర. ఇది మాది పప్పు, కొత్తిమీర వేసానండి ఇవాళ. అదండి మరి ఇవాళ ఈ పూట మట్టుకి ఇంకా ఇలా తేవలు చేసాము. మళ్ళీ మేము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టి ఆ భోజనం తర్వాత మేము తిని మళ్ళీ రెస్ట్. ఎండ వచ్చేసింది కదండి, మరి ఎండాకాలం సత్తాము. ఇప్పుడు ఎండను బయటికి వెళ్తే అందుకని ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ అని చెప్తే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంతవరకు మరి సెలవు తీసుకుంటాను మరి అండి. ఓకే మరి, బాయ్. జై హింద్.